అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు ఎదురు చూస్తున్న రైతన్నలందరికీ ఒక భారీ శుభవార్తనైతే అందించిందండి కూటమి ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ 5వ విడత, అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 24వ విడత డబ్బుల్ని విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే రైతన్నలందరూ ఈ డబ్బులు రావాలి అంటే కొన్ని విషయాలని చెక్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతోందండి. అవేంటి, అలాగే ఈ పంట లేదా ఈ క్రాప్కి సంబంధించిన కొత్త అప్డేట్ ఏంటి, అలాగే పిఎం ఫసల్ బీమా యోజనకు సంబంధించిన అప్డేట్ ఏంటి, అలాగే కౌలు రైతులకు సంబంధించిన అప్డేట్ ఏంటి, అలాగే కొత్తగా రైతులు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకంని 5వ విడత డబ్బుల్ని రిలీజ్ చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. దాదాపుగా 47 లక్షల మందికి ప్రతి ఏటా 14,000 రూపాయలు అందిస్తుంది కూటమి ప్రభుత్వం. ఇక 6,000 రూపాయలు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా డబ్బులు అందుతున్నాయి రైతన్నులకు. ఇప్పటికీ 23 విడతల్లో మనకు 46,000 రూపాయలను మనకు ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి అయితే వేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా. అలాగే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 14,000 రూపాయలు 2025లో వేయడం జరిగింది. 2026 ఆర్థిక సంవత్సరంలో 5,000 రూపాయలు వేయడం జరిగింది. మొత్తం 19,000 ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లోకి అయితే చేరింది. రైతులకు ఇది పెట్టుబడి సాయం కింద ఉపయోగపడుతోందండి. ఈ ఖరీఫ్ సీజన్లో మనకు పెట్టుబడి సాయం కింద డబ్బుల్ని రిలీజ్ చేయాలని చెప్పేసి 5వ విడత డబ్బుల్ని రిలీజ్ చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఖరీఫ్ సీజన్లో డబ్బులు ఎంతో అవసరం అవుతాయి రైతన్నలకు పెట్టుబడికి, అంతేకాకుండా విత్తనాలకు, ఎరువులకు, ఇలా ఎన్నో అవసరాలు అయితే ఉంటాయనే ఉద్దేశంతో ఈ అన్నదాత సుఖీభవ 5వ విడత డబ్బుల్ని త్వరగానే రిలీజ్ చేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు పండిస్తున్న పంట వివరాలను తప్పకుండా నమోదు చేసుకోండి. ఏపీఏఎంఎస్ 2.0 యాప్ ద్వారా మీరు ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు పండిస్తున్న పంట వివరాలను నమోదు చేసుకోవచ్చు. లేదా మీరు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళినట్టయితే అక్కడ కూడా మీకు ఈ పంట లేదా ఈ క్రాప్ను చేయడం జరుగుతుంది. ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని, అన్ని విషయాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రైతు ఎన్ని ఎకరాల్లో పంట పండిస్తున్నాడని ప్రభుత్వం దగ్గర ఆ డేటా అయితే ఉంటుందన్నమాట. రేపు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదైనా సంభవించినప్పుడు మీకు ఈ నష్టపరిహారాన్ని అందించడానికి మరియు పిఎం ఫసల్ బీమా యోజన ద్వారా ఇన్సూరెన్స్ డబ్బులను కూడా అందించడానికి ఈ కేవైసీ ఈ క్రాప్ లేదా ఈ పంట చాలా ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఈ పంట లేదా ఈ క్రాప్ మీరు ఖచ్చితంగా చేయించుకోండి. అయితే ఎప్పుడు ఈ డబ్బులు అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు విడుదలవుతాయంటే, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు వచ్చేసి ఆగస్టు 2వ వారంలో అయితే విడుదలవుతాయండి. అదేవిధంగా పిఎం కిసాన్ ఎప్పుడైతే విడుదలవుతుందో అన్నదాత సుఖీభవ కూడా అప్పుడే రిలీజ్ అవుతుంది. కాబట్టి పిఎం కిసాన్ రిలీజ్ అయిన రోజే అన్నదాత సుఖీభవ 5,000 రూపాయలు 5వ విడతకు సంబంధించిన డబ్బులు కూడా విడుదలవుతాయండి. మొత్తం 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి అయితే చేరనున్నాయి. ఇంకా కొత్తగా రైతన్నలు ఎవరైతే అన్నదాత సుఖీభవకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుందండి కూటమి ప్రభుత్వం. అన్నదాత సుఖీభవకు అప్లై చేసుకోవడం కోసం మీరు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. మీ పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, అలాగే 2 ఫోటోలు, ఫోన్ నంబర్ ఏదైతే ఉంటుందో ఆధార్కి లింక్ అయిన ఫోన్ నంబరు, ఆ ఫోన్ నంబర్ తీసుకెళ్ళినట్టయితే అక్కడున్న వ్యవసాయ సహాయకుల్ని కలిసినట్టయితే మీరు అన్నదాత సుఖీభవకు అప్లై చేసుకోవచ్చు. అలాగే పిఎం కిసాన్కి అప్లై చేసుకోవాలనుకుంటే మీరు pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి పిఎం కిసాన్కి సంబంధించిన డాక్యుమెంట్స్, ఇంతకుముందు నేను చెప్పిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, ఫోటోలు అప్లోడ్ చేసినట్టయితే మీరు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై అయితే చేసుకోవచ్చు. న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి ఈ ప్రాసెస్ని మీరు కంప్లీట్ చేయొచ్చు.
లేదా దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి కానీ మీ సేవా సెంటర్కి కానీ వెళ్ళి ఇంతకుముందు నేను చెప్పిన డాక్యుమెంట్స్ను ఇచ్చినట్టయితే వాళ్ళు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావకు రెండింటికి అప్లై చేసుకున్నప్పుడు మాత్రమే మీకు డబ్బులు 20,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందిన రైతన్నలందరూ ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి. ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మరియు అన్నదాత సుఖీభావకు అప్లై చేసుకుంటే మాత్రమే మీకు డబ్బులు రావడం జరుగుతుంది. ఇక రైతన్నలందరూ 5 విషయాలను చెక్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్తుందండి కూటమి ప్రభుత్వం. డబ్బులు రావాలి అంటే అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ డబ్బులు రావాలి అంటే 5 విషయాలు కరెక్ట్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మొదటిది వచ్చేసి ఈకేవైసీ ప్రతి విడతకు ముందు ప్రతి రైతు వేయాల్సి ఉంటుందన్నమాట. అన్నదాత సుఖీభావకు సపరేట్గా పిఎం కిసాన్కి సపరేట్గా ఈకేవైసీ చేయించాల్సి ఉంటుంది. ఈకేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే డబ్బులకి ఏ ఇబ్బంది లేకుండా డబ్బులు ఆటోమేటిక్గా మీ అకౌంట్లో పడడం జరుగుతుంది. ఇక వెబ్ ల్యాండింగ్ అండి, కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందిన రైతన్నులకు వెబ్ ల్యాండింగ్తో పాటుగా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఏదైనా తప్పులు ఉన్నట్టయితే మీరు వెంటనే సరిచూసుకోండి. విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి వెబ్ ల్యాండింగ్ అంటే మీ పట్టాదారు పాస్ పుస్తకానికి మీ ఆధార్ను లింక్ చేయడాన్ని వెబ్ ల్యాండింగ్ అంటారు. వెబ్ ల్యాండింగ్ ఉన్నప్పుడే మనకు ఈ అన్నదాత సుఖీభావ పథకం ఖచ్చితంగా మీ అకౌంట్లోకి అయితే రావడం జరుగుతుంది. కాబట్టి వెబ్ ల్యాండింగ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఎన్పిసిఐ లింకింగ్ కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఎన్పిసిఐ లింకింగ్ కూడా చక్కగా సెట్ చేసుకున్నట్టయితే మీకు ఏ ఇబ్బంది లేకుండా డబ్బులు రావడం జరుగుతుంది. ఇక ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి గురించి తెలిసిందే, ఇప్పటికే రైతన్నలందరూ చేయించుకున్నారు. ఇంకా ఎవరైనా చేయించుకున్నట్టయితే వెంటనే ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే చేయించుకోండి. ఇంకా ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు పండిస్తున్న పంట వివరాలను నమోదు చేసుకోండి. ఈ విధంగా 5 విషయాలు చెక్ చేసుకున్నట్టయితే మీకు డబ్బులు ఈజీగా మీ అకౌంట్లోకి అయితే రావడం జరుగుతుంది. ఇక పిఎం ఫసల్ బీమా యోజనకు సంబంధించి వరి పంటకు సంబంధించి గడువునైతే పొడిగించడం జరిగిందండి. ఆగస్టు 15 వరకు గడువునైతే పొడిగించడం జరిగింది. అతి తక్కువ ప్రీమియంతో పిఎం ఫసల్ బీమా యోజన డబ్బుల్ని అందిస్తోంది మన కేంద్ర ప్రభుత్వం. దీనికోసం సబ్సిడీని అయితే ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం. వరి పంటకు కోనసీమ జిల్లాలో 76 రూపాయలు ఎకరాకు చొప్పున ప్రీమియం తీసుకుంటున్నారు. మిగిలిన జిల్లాల్లో వరి పంటకు 160 రూపాయల చొప్పున ప్రీమియం అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ప్రీమియం చెల్లించినట్టయితే మీకు రేపు పొద్దున ఏ ఇబ్బంది అయినా వచ్చినప్పుడు పంటలకు సంబంధించి పిఎం ఫసల్ బీమా యోజన ద్వారా మీకు కేంద్ర ప్రభుత్వం ఆదుకోవడం జరుగుతుందన్నమాట. ఇంకా కౌలు రైతులకు సంబంధించి కౌలు రైతులకు 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ విడతలోనో నెక్స్ట్ విడతలోనో ఖచ్చితంగా కౌలు రైతులకు డబ్బులు అయితే చెల్లించడం జరుగుతుంది. ఒకేసారి 20,000 రూపాయలు అయితే వేయడం జరుగుతుంది. దీనికోసం CCRC కార్డ్స్ కూడా ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది కౌలు రైతులకు. ఇక మెంతా తుఫాన్ విషయానికి వచ్చినట్టయితే మెంతా తుఫాన్ బాధితులకు డబ్బులు రిలీజ్ చేసింది కూటమి ప్రభుత్వం. అయితే ఇంకా ఆ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే చేరలేదు. అతి త్వరలోనే రైతుల ఖాతాల్లోకి అయితే చేరుతాయి. ఎకరాకు 10,000 నుంచి 50,000 రూపాయల చొప్పున డబ్బులను అయితే వేయడం జరిగింది. ఇదండి అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.